ఊరు వెళ్తున్నారా ఊట్ చేస్తారు, పండుగ సెలవుల్లో చోరీలకు అవకాశం, ఇంట్లో విలువైన వస్తువులు వదిలితే అంతే. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మహబూబ్నగర్లో. కల్వకుర్తిలో మాత్రం ఇవి ఏముండవు. కల్వకుర్తిలో పోలీసులు ఇవన్నీ చెయ్యరు. కేవలం రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తే చుట్టుముట్టు వాళ్ళకి చేరి వాళ్ళు కల్వకుర్తికి రాకముందు మొదలు పెడితే కల్వకుర్తి దాటి వెళ్ళిపోయే వరకు వాళ్ళకి చుట్టుముట్టు ఒక్క ఏ కూడా వాళ్ళకుట్ట, ఏ జనం కూడా దగ్గరికి రాకుండా, ఏ ప్రజలు కూడా దగ్గరికి రాకుండా, ఏ బహుజనులు, ఏ ఎస్సీలు, ఏ బీసీలు, ఏ ఎస్టీలు ఎవ్వరు కూడా దగ్గరికి రావద్దు, నాయకులకు ఇబ్బంది పడవద్దు. దగ్గరికి వస్తే ప్రజల చెమట వాసన వస్తుంది వాళ్ళకు, లేదంటే సమస్యలు ఏమన్నా దృష్టికి వస్తాయి. ఇవన్నీ వాళ్ళకు అలాంటి ఉద్దేశం లేదు. కానీ వీళ్ళు చేసే పని ఏంటంటే సాయంత్రం బండి చేసుకొని బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళి చేసే పని ఏంది అని అంటే డ్రంక్ అండ్ డ్రైవ్. తాగమని చెప్పేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. తాగాడు ఇంటికి ఒత్తుడే పట్టుకునేది మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోని పోలీసులే. తాగినే తప్పే, తాగునా తప్పే. తాగు ఎక్కువ తాగాలని, ఎక్కువ ఈ ప్రజలు తాగాలి, తాగితేనే మనకు డబ్బు వస్తుంది, నిధులు చేకూరుతాయి, మళ్ళీ ప్రజా సంక్షేమాల పేరుతో మనం ప్రజల్ని ఉద్ధరిస్తున్నాం అని గప్పాలు కొట్టాలని చెప్పి ఎక్సైజ్ అధికారులతో బాగా తాపించేందుకు గల్లీలో బెల్ట్ షాపులు, మండలంలో వైన్ షాపులు పెట్టినరు ఈ కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలో. వీడు తాగాడని చెప్పేది వీళ్ళే, తాగితే పట్టుకొని జైలుకు పంపించేది వీళ్ళే. కల్వకుర్తి పోలీసులు చేసే పని ఏంటంటే వాడు మర్చిపోయి పొద్దు నుంచి సాయంత్రం వరకు కాయ కష్టం చేసి ఆ కష్టము పైనొప్పులో జర తగ్గాలి, మర్చిపోవాలని చెప్పి వాడు గింతంతా ఒక క్వార్టర్ తాగి ఇంటికి పోదామంటే ఇంటికి పోయే ముందు పెళ్ళం ఫోన్ చేసి సాయంత్రం 5 కూరగాయలు తీసుకురా, పాలు తీసుకురా, పిల్లలకు బిస్కెట్ తీసుకురా అని చెప్తుంది. వీడు బిస్కెట్, కూరగాయలు, పాలు అన్ని తీసుకొని బ్యాగులో బండ్లే పెట్టుకొని క్వార్టర్ మందు తాగి ఇంటికి పోదామని అంటే వాడిని మధ్యలోనే పట్టుకుంటారు. మధ్యలోనే పట్టుకుని మనం తీసుకుపోయి జైల్లో కూర్చోబెడతారు. మరి ఇంటికాడికి పాలు కూడా తీసుకుపోవాలి, పెరుగు కూడా తీసుకుపోవాలి, టమాటకాయలు, బీరకాయలు కూడా తీసుకుపోవాలి. గంజాయి దందా జరుగుతుంది కల్వకుర్తిలో, దీన్ని పట్టించుకోరు. డ్రగ్స్ దందా జరుగుతుందనే సమాచారం దీని గురించి పట్టించుకోరు. వీళ్ళు చేసేది మాత్రం తాగి ఓడని ఓతాన్ని పట్టుకుని పుల్ల పెట్టి వాడిని జైలుకు రాయడం ఇలా పని. ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది, మరి ఇలాంటి అవగాహన కార్యం ఎంత ముద్దుగా చూడండి. మహబూబ్నగర్ పోలీసులు ఎంత ముద్దు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కల్వకుర్తిలో అతిపెద్ద దొంగలు ఉన్నారు. ఇది మొన్న దొరికి మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయిన దొంగ, ఆంధ్రకు సంబంధించినోడు. మరి వాడు మళ్ళీ దొరికిండు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉండేట దొంగలు కల్వకుర్తిలో. మరి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలను ఈ విధంగా దోచుకుపోతుంటే ఈ ప్రాంత ప్రజలను అవగాహన కల్పించాల్సిన అవసరం పోలీసులకు లేదా? మహబూబ్నగర్ పోలీసులే వ్యవహరిస్తారా? బాధ్యత కల్వకుర్తిలో వ్యవహరించారా? ఎన్నడన్నా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కల్వకుర్తిలో నిర్వహించారా? అంతా సీక్రెట్. పోలీస్ స్టేషన్లో ఏదో ఒక మీటింగ్ పెట్టుకోవాలి, ఫోటో టప్పుకున పంపాలి. ఆ ప్రెస్ గ్రూప్ ఒకటి ఉంటుంది, ఆ గ్రూప్లో టప్పుకున పంపి మేము ఉద్ధరించిన కార్యక్రమాలు అని చెప్తారు. రిపోర్టర్లకు సమాచారం ఉండదు. ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టరు వీళ్ళు. దొంగ దొరికినా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టరు, బంగారం దొరికినా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టరు, దోపిడి జరిగినా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టరు, దొంగతనం జరిగినా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టరు, ఎన్ని కేసులు వచ్చినాయని ప్రెస్ మీట్ పెట్టరు. వీళ్ళకి బయటి ప్రపంచంతో సంబంధం లేదు, కేవలం అధికార పార్టీలతో మాత్రమే సంబంధం వీళ్ళకి. ఇంకా సామాన్య జనంతో సంబంధం లేదు, ఎందుకంటే అధికార పార్టీలు వీళ్ళకి జీతం ఇస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నట్టుంది. చూడండి మహబూబ్నగర్ పోలీసులు ఎంత ముందు అవగాహన కార్యక్రమాలు. ఊరు వెళ్తున్నారా ఊట్ చేస్తారు, పండుగ సెలవుల్లో చోరీలకు అవకాశం, ఇంట్లో విలువైన వస్తువులు వదిలితే అంతే. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు. 3 రోజుల ముచ్చటైన సంక్రాంతి పండుగ సందర్భంగా సంబరంగా చేసుకునేందుకు జనం ఊరిబాట పడుతున్నారు. శనివారం నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో ఇక సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఊరు వెళ్ళాలన్నా హడావుడితో ఇంట్లో నగదు వంటి విలువైన వస్తువులు ఉంచి తాళాలేస్తే తిరిగి వచ్చేసరికి దొంగలు దూరి మీ పండుగ సంతోషాన్ని విషాదం చేస్తారన్న విషయాన్ని అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఇంటికి తాళాలు వేయాల్సి వస్తే విలువైన వస్తువులను వెంట తీసుకువెళ్ళాలి, లేదంటే బ్యాంకులు లాకర్లలో భద్రపరచుకోవాలని పోలీస్ శాఖ అధికారులు సూచించడం జరుగుతుంది. పోలీస్ శాఖ అంటే అందరు కాదు, మహబూబ్నగర్ కల్వకుర్తి చేయరు ఇవన్నీ, వాళ్ళు చాలా బిజీ ఉంటారు. పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు. సంక్రాంతి సెలవుల్లో చోరీలు జరగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుంది. ఆటోలకు మైకులు కట్టి చోరీలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఫ్లెక్సీలుగా తయారు చేసి నగరంలో తిప్పుతున్నారు. మైక్ ద్వారా ప్రజలను అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. శాంతి భద్రత పర్యవేక్షణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. మహబూబ్నగర్లో పెట్రోలింగ్ ఇక్కడ ఉంది, కల్వకుర్తిలో పెట్రోలింగ్ ఉండదు. మరి పెట్రోలింగ్ కోసం పోస్తే పెట్రోల్ ఏది ఉందో, డీజిల్ ఏదైతే ఉందో బండ్లలో పోసేది, మరి అది ఏం చేస్తారు? ఇంటికి తీసుకుపోతురా, లేదంటే సొంత కుటుంబం వాళ్ళు తీర్థయాత్రలు వరకు ఉపయోగించుకుంటారా తెలియదు. కానీ ఇక్కడ పెట్రోలింగ్ లేదు లేదు లేదు. ఇది కల్వకుర్తి పోలీసుల అద్భుతమైన పనితీరు.